ఈనాటి వాక్య అంశము క్రిస్మస్లోని పాత్రలు, లేదా క్రిస్మస్లో ఉన్న లేదా క్రిస్మస్ మహోత్సవంలో ఉన్న మనుషులైన మనము చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్లో ఎంతోమంది దేవుని కొరకు వాడబడిన వారు, పనిచేసిన వారు, పాత్రలుగా ఉన్నవారు మనం కనబడుచున్నాము. చాలా అనేకులు ఈ యొక్క క్రిస్మస్లో పనిచేసిన వారుగా కనబడుచున్నారు. అయితే కొన్నింటిని మాత్రం మనము ధ్యానించుకుంటాము. ఈనాటి వాక్య ప్రకారముగా ఈ క్రిస్మస్ పాత్రలో నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు మొట్టమొదటిగా మనము చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, ఈ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటితో దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఇక్కడ మనము చూసినట్లయితే ప్రేమైనటువంటి దేవుని విశ్వాసాల మరియ కనబడుచు ఉంది. మరియా ఈ క్రిస్మస్ లో ఒక పాత్రగా, ఒక పనిచేయు స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ఈమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను దేవునికి సమర్పించుకున్న ఒక వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. ఈ మరియలో ఉన్న విశేషం ఏమిటంటే, ఈ మరియలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, దేవునికి దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగును గాకానంటే విధేయత కలిగినది ఈ యొక్క మరియ. ఇంకో మాటలో చెప్పాలంటే, వివాహము అవ్వకుండా ఈ స్త్రీ కూడా గర్భము దాల్చిందంటే లోకములో ఆ స్త్రీని ఎంతటి మాటలతో హింసపెడతారో, ఎంతగా అవమానపరుస్తారో, లేనిపోని నిందలు ఆ మీద వేస్తారో మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము స్త్రీలుగా. కానీ ఈ యొక్క మరియలో ఉన్నది ఏమిటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకోవడమే కాకుండా ఏమి చేస్తూ ఉన్నదంటే, నేను ప్రభువు దాసురాలను. ఏమంటుంది చెప్పండి? నేను ప్రభువు దాసురాలను. ఆ మాటలోనే మనం కనబడుతూ ఉంది. ఆమెలో ఉన్న వినయము, విధేయత ఎత్తితో మనకు అర్థమవుతూ ఉంది. కనుక నిందలు, అవమానములను భరించి ధన్యురాలుగా ప్రభువును తన యొక్క గర్భములో మోసి తల్లుల వలసలో చేర్చబడి ఉన్నది ఈ మరియ. ఈ మరియ యొక్క పాత్ర నుండి మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరియలో వినయం ఉన్నది, మరియలో భక్తి ఉన్నది, మరియలో దేవుని మాట విని గుణం ఉన్నది, మరియలో విధేయత ఉన్నది. అంతేకాకుండా ప్రభువు చిత్తాన్ని నెరవేర్చిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. నేడు క్రిస్మస్ ను జరుపుకోవచ్చున్న మనమందరము కూడా చేయవలసిన పని ఏమిటంటే, ఏమో కొత్త కొత్త వస్త్రములు, ఖరీదైన వస్త్రములు ధరించుకొని మన దక్షాలు, గొప్పతనమును అనేకులకు చూపించుకోవడం కాదు, కానీ మరియ వలె ప్రభువు చిత్తాన్ని, మరియ వలె దేవుని మాటను, మరియ వలె ప్రభువునకు విధేయత, మరియ వలె ఏ విధమైన నిందను, అవమానమును ఎలాగైతే లెక్క చేయకుండా దేవుని కొరకు తన గర్భాన్ని ఎలాగైతే దానము చేసిందో, ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్న మనము కూడా నేర్చుకోవలసిన మాదిరి ఏమిటంటే, మరియ వలె మనము కూడా ప్రభువును ఆరాధించవలసిన వారము ఉన్నాం. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే, యోసేపు కూడా ఈ క్రిస్మస్ లో తన యొక్క పాత్ర ఏమిటంటే, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి
లోకానికి నడిపించడానికి తాను ఎన్నో శ్రమలు పడ్డాడు. కానీ ఆ శ్రమల వైపు చూడకుండా ఆ యొక్క దేవుని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఆ శిశువుని కాపాడిన వాడిగా మనకు కనబడుతున్నారు. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచు ఉండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారిని పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ యోసేపు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడు. యోసేపులో ఏ విధమైన పాపము లేదు, ఏ విధమైన దేవునికి విరుద్ధమైన ఆ యొక్క పని లేదు, ఏ విధమైన దేవునికి విరుద్ధమైన ఆ యొక్క కార్యాలు యోసేపులో కనబడలేదు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో రాయించిన మాట ఏమిటంటే, యోసేపు నీతివంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? అమ్మాయి అర్థమవుతుంది, అర్థమవట్లేదా? యోసేపు ఎలా ఉన్నాడు చెప్పండి? నీతివంతుడై ఉండి ఆమెను, అంటే మరియను అవమానపరచమన్న కంటే యోసేపునకును మరియకు ప్రదానం చేయబడింది. ప్రధానముగా పెద్దలైన వారంటూ ఉంటారు, సగం వివాహం అయిపోయినట్లే. అవునా కదా? ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అయిపోగానే ఈ యొక్క స్త్రీ ఆ పురుషుని సొంతం అన్నట్లుగా, లేదా ఈ యొక్క స్త్రీ ఆ కుమారునికి లేదా పెళ్లి కుమారునికి భార్య అయిపోయినట్లుగా మనం అందరం చూస్తూ ఉంటాం. అయితే యోసేపు నీతి కలిగిన వాడు కనుక ప్రదానం చేయబడిన మరియ విషయంలో యోసేపు విన్నదేమిటంటే, వివాహం అవ్వకుండానే ఆమె గర్భము ధరించిన కనబడే మాటను విన్న యోసేపు ఆమెను ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? అవమానపరచనొల్లక. ఇంకొకరైతే ఈ లోకంలో ఉన్న మనుషులైతే ఆ యొక్క ప్రదానం చేయబడిన కుమార్తె గురించి ఏదైనా చెడు మాటలు వినగానే ఏమంటారు చెప్పండి? నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి అని చెప్పి ఆ వివాహమును, ఆ ప్రదానము రద్దు చేసుకొని వెళ్ళిపోయేవారు అనేకులు ఉంటారు. కానీ ఈ యొక్క యోసేపులో ఉన్నది ఏమిటంటే విధేయత ఉన్నది. అలాగే కాకుండా నీతి కూడా ఉన్నది కనుక ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆమెను అవమానపరచనొల్లక తన మనసులో తాను ఏం చేస్తూ ఉన్నాడంటే చెప్పండి? అభ్యంతరపడుచు ఉన్నాడు. అభ్యంతరపడుచు ఉన్న యొక్క సమయంలో ప్రభువు దూత యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడుచు ఉన్న యొక్క సమయంలో యోసేపు భయపడుచు ఉంటే అప్పుడు యోసేపుతో దూత అంటూ ఉంటే, యోసేపు దావీదు కుమారుడైన యోసేపు, నీవు భయపడవద్దు, ఇదిగో నీకు ప్రదానము చేయబడిన లేదా భార్య అయిన మరియ ఏ విధమైన తప్పు చేయలేదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది అని చెప్పి దూత వచ్చి తెరపక్కనే ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఏమని అంటున్నాడు? చిత్తము, అంటే దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి యోసేపు కూడా తన వంతు సహకారము ఈ క్రిస్మస్ పాత్రలో తాను పనిచేసినట్లుగా కనబడుతుంది. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న రాజు హేరోదు రాజు ప్రతి స్త్రీకి పుట్టిన మగబిడ్డలైన వారిని చంపుచున్న సమయంలో యోసేపు చేసిన పని ఏమిటంటే, మరియను బెత్లెహేమునకు తీసుకుని వెళ్ళి మరియ గర్భములో ఉన్న ప్రభువు భూమి మీదికి రావటకు ఎంతో కష్టపడ్డాడు. సత్రానికి వెళ్ళాడు, ఎన్నో గృహములు తిరిగాడు. కానీ ప్రభువును చేర్చుకోవడానికి ఏ మనుషులు కూడా ఆ
మనిషి కూడా ముందుకు రాలేదు, కానీ సత్రములోనికి వెళ్ళి పశువుల పాకలోనికి వెళ్ళి మరియను సంరక్షించాడు. ఓ గర్భిణీ స్త్రీకి ఏ అవస్థతో ఉంటుందో ఇక్కడ తల్లులమైన మనకందరికీ కూడా ఎరిగిన వారమై ఉన్నాము. తిండి విషయంలో కావచ్చు, ఆయనకు ఉండవలసిన వసతుల విషయంలో కావచ్చు, యోసేపు ఏం చేశాడంటే ప్రొటెక్షన్ అంటే ఆయనకు రక్షకునిగా పనిచేశాడు. ఆయన గర్భములో ఉన్న ప్రభువును ఈ లోకానికి తీసుకుని రావడానికి తాను కూడా ఒక ప్రొటెక్షన్ గా, ఒక సహకారిగా పనిచేసినట్లుగా యోసేపు కనబడుతున్నాడు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకువచ్చు ఉన్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. దేవుని దూత చెప్పిన మాట ప్రకారముగా హేరోదు రాజు శిశువును తన యొక్క తల్లిని చంపాలనుకుంటున్నాడన్న విషయమును దూత వచ్చి యోసేపునకు చెప్పగానే దూత వచ్చి ఐగుప్తు దేశములకు వెళ్ళుమని చెప్పగానే తాను కూడా తన ఇష్ట ప్రకారముగా మరియను మరియ గర్భములో ఉన్న శిశువును ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ప్రొటెక్ట్ అనగా రక్షకుడిగా, అంటే శిశువును కాపాడుటకు తాను కూడా క్రిస్మస్ లో ఒక పాత్రగా పనిచేసినట్లుగా 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, హేరోదు చనిపోయిన దూత యోసేపుతో ఉంటుంది, నేను చెప్పేంత వరకు నువ్వు మరలా ఈ గ్రామములకు తిరిగి రావద్దంటూ ఉంది. నేను చెప్పేంత వరకు కూడా నువ్వు మరలా ఇక్కడికి రావద్దంటున్నా దూతతో ఆ ప్రకారంగా దూత చెప్పిన ప్రకారంగా యోసేపు చేసి ఉన్నాడు. ఆ తర్వాత మనము చూసినట్లయితే 19 నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశములకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయినని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశములకు వచ్చెను. ఎంత గొప్ప వ్యక్తిగా యోసేపు మనకు కనబడుచున్నాము. గర్భముతో ఉన్న తాను ప్రదానం చేసుకున్న స్త్రీ మరియను తాను ఏం చేస్తూ ఉన్నాడంటే, దూత చెప్పినట్లుగా ఆమెను అవమానపరచబడక, ఆమె యొక్క మానవును, ఆమె యొక్క శీలమును నిందించేవాడిగా, దూషించేవాడిగా యోసేపు కనబడక ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆమెను చేర్చుకొని హేరోదు ద్వారా ఆ శిశువులకు ప్రమాదము, మరణము ఉన్నదని దూత చెప్పినప్పుడు ఐగుప్తు దేశములకు తీసుకుని వెళ్ళి ఆమె ప్రసవము అయ్యేంత వరకు కూడా తల్లిని, శిశువును కూడా సంరక్షించిన వాడిగా, కాపాడిన వాడిగా మనకు యోసేపు కనబడుతూ ఉన్నాడు. యోసేపులో నీతి ఉన్నది, యోసేపులో విధేయత ఉన్నది. దూత దేవుని యొక్క కార్యమును జరిగించుటకు దూత యోసేపును అడిగినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు కాదనమాట, బదులు పలకని మాటగా వ్యక్తిగా యోసేపు కనబడుతూ ఉన్నాడు. యోసేపు నుండి మనము నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, మరి నుండి నేర్చుకున్న మనము మరి ఎలాగైతే విధేయతగా ఉన్నదో, దేవుడి మాటకు నీ దాసురాలని చెప్పి ఎలాగైతే
యోసేపు మనకు కనబడుతూ ఉన్నాం. కనుక యోసేపు వలె మనము కూడా మన కుటుంబంలో మన యొక్క శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, మనకున్న ఆ యొక్క బంధువులలో, స్నేహితులైన వారిలో నేను ఎంతగానో నిందించవచ్చు. ఇదిగో ఆ దేవుని నీవు నమ్ముకున్నట్టు బట్టి, ఆ ప్రభువు నీ గృహంలో చేర్చుకున్నట్టు బట్టి నీకు కష్టాలు కలుగుతాయి, కలుగుతూ ఉన్నాయి, శ్రమలు కలుగుతూ ఉన్నాయి, విడిచిపెట్టుము అని ఎంతో మంది నేను అవమానకరంగా మాట్లాడవచ్చు. కానీ నీలో ఏమున్నది? దేవుడు పెట్టిన నీతి ఉన్నది. కనుక యోసేపు అని మనం ఏం చేయాలి? ప్రభువును చేర్చుకొని లోకానికి ప్రభువు నామాన్ని అందించే వారిగా ఉండాలి. బోలో యేసు మహారాజుకు హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలి, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇంకొక పాత్రను మనం చూసినట్లయితే గొర్రెల కాపరులు మనకు కనబడచ్చు ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూదుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును వచ్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను వచ్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనకు గొర్రెల కాపరులు కనబడుతూ ఉన్నారు. ఈ గొర్రెల కాపరులు ఈ క్రిస్మస్ లో వారు చేసిన పని ఏమిటంటే, వారి యొక్క గొర్రెలను విడిచి, గొర్రెల కాపరులు ఏం చేస్తారు చెప్పండి? మందను తోలుకొని అరణ్యానికి వెళ్ళి గొర్రెలను కాపుతూ ఉంటారు. అవునా కాదా? అమ్మ తెలుసు తెలియదా? గొర్రెలను కాయించి ఉంటారు, మేపుతూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుని దూత వచ్చి పలాని దేశములో, ప్రణాళి ప్రాంతములో ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు జన్మించి ఉన్నాడని చెప్పి శుభవర్తమానమును తెలియజేయడమే గొర్రెల కాపరు చేస్తూ ఉన్న యొక్క పని ఏమిటంటే, వారు కాయించిన గొర్రెలు. నేటి దినాల్లో కొంతమంది గొర్రెల కాపరులైన వారు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది యజమానులైన వారు, ధనికులైన వారు కొన్ని గొర్రెలను కొని ఆ గొర్రెలు కాయ వారికి అప్పచెబుతూ ఉంటారు. అవునా కాదా? మేపుమని చెప్పి వారిని అప్పచెబుతూ ఉంటారు. ఒకవేళ వారు ఆ గొర్రెలను విడిచి వెళ్ళిపోయారనుకోండి, వారికి అప్పచెప్పిన యజమానులు ఏం చేస్తారు చెప్పండి? వారిని భయంకరంగా తిడతారు, దూషిస్తారు. ఇక వద్దు అన్నట్లుగా ఆ పనిలో నుండి తీసేసే వారిగా వారు ఉంటారు యజమానులు. కానీ మేపుడుకు వెళ్ళిన ఈ గొర్రెలైన వారు చేయించిన పని ఏమిటంటే, వారు మేపుచ్చిన గొర్రెలను విడిచి ఇదిగో దేవుని దూత చెప్పిన ప్రకారముగా సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేయు దేవుడు ఈ భూమి మీద జన్మించాడనబడే వార్తను తెలియచేయగానే వారు కాయించిన గొర్రెలన్నింటినీ విడిచారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? గొర్రెలన్నింటినీ కూడా విడిచి ప్రభువును ఆరాధించుటకు వెళ్ళిపోయారు. బలముగా చెప్పలు విడిచి ప్రభువును స్తుతిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల మనము కూడా ప్రభువు కొరకు కొంతమంది పనులున్నాయంటే ఆదివారం ఆరాధన మానేస్తారు. పనులున్నాయంటే ప్రత్యేకమైన కృతాలను మానేస్తారు. పనులున్నాయంటే దేవుని సభలను మానేస్తారు. పనులు లేక ఏదో ఒక సొట్టు ఆ కార్యాన్ని మానేయడానికి ఏదో ఒక సొట్టు బాగలేదనో, అనారోగ్యంతోనో, సమస్యతోనో, ఇరుకుదనో చెప్పి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మానేస్తూ ఉంటారు. కానీ గొర్రెల కాపరు చేసిన పని ఏమిటంటే, క్రిస్మస్ వారి గొర్రెలను విడిచి, మేకొచ్చిన గొర్రెలను విడిచి ప్రభువును చూచుటకు వారు వెళ్ళిపోయారు. అమ్మాయ, ఈ క్రిస్మస్ గొర్రెల కాపరులో నుండి నీవు నేను నేర్చుకోవలసిన ఆ యొక్క మాదిరి ఏమిటంటే, వారి వలె ప్రభువును చూడాలి. ఎవరిని చూడాలి చెప్పండి? ప్రభువును చూడాలనబడే విశ్వాసమును కలిగి, ప్రభువును చూడాలనబడే ఆ శక్తిని కలిగి, మనకున్న ఏ పనులైనను కానీ విడిచి ఆ భారత చూచుటకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తుతి కలుగును గాక. ఆ గొర్రెల కాపరులు చేసేది ఏమిటంటే వారి పనులు మానుకొని క్రీస్తునకు ప్రాధాన్యత, అంటే క్రీస్తునకి వారు విలువనిచ్చి ఆయన చూచుటకు వెళ్ళిపోయారు. అంతేకాకుండా విన్నవాటిని కన్నవాటిని ఏం చేస్తూ ఉన్నారు? అనేకులకు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని కార్యాలను చూసిన నీవు, నీ మట్టుకు నీవైతే ఒక పరిశీలన చేసుకోవాలి. దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్ని మేలు చేశారో, మరణకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను ఎంతగా విడిపించారో, నన్ను ఎలాగ బ్రతికించారో, నీవు కూడా ఈ గొర్రెల కాపరి వలె ఏం చేయాలి చెప్పండి? అనేకులకు నీవు చూచినది, నీవు తెలుసుకున్నది, నీ కుటుంబంలో జరిగినది నువ్వేం చేయాలి చెప్పండి? అనేకులకు చెప్పాలి. వారు అలా చెప్పగానే వారు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే చెప్పండి? ఆశ్చర్యపడిపోయారు. ఇదిగో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన ఆశ్చర్యకరుడై ఉన్న దేవుని సువార్తను మనము ప్రకటించే వారిగా ఉన్నారు. గొర్రెల కాపరులైతే దేవుని సువార్తను ప్రకటించారు. మనము కూడా దేవుని సువార్తను ప్రకటించుటకు గొర్రెల కాపరుల వలె ఆ మంత్రులను విడిచి, మన పనులను విడిచి, మనకున్న మన పనులు ఎప్పుడూ ఉంటాయి. అవునా కదా? ఒక్క నిమిషం తీరిక లేకుండా మన గృహములు మనకు చేయాలనుకుంటే ఎన్నో పనులు ఉంటాయి. కానీ ప్రభువు కంటూ కొంత సమయాన్ని ఇచ్చి, దేవుని సన్నిధి కంటూ కొంత సమయాన్ని ఇచ్చి, గొర్రెల కాపరులు ఎలాగైతే ప్రభువును ఆయన నామాన్ని కనపరచుటకు, దేవుని సువార్తను అందించుటకు వారి నాకైతే పని చేస్తారు. ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న నీవు నేను కూడా దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉంటారు. ఇక 4వ పాత్ర ఏమిటంటే నక్షత్రము కనబడుచు ఉంది. ఈ యొక్క నక్షత్రము చేసిన పని ఏమిటంటే జ్ఞానమైన వారికి త్రోవను చూపించింది. జ్ఞానమైన వారికి చీకటిలో వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ నక్షత్రము వెలుగును వారికి అందించింది. అంతేకాకుండా ప్రభువు ఏ స్థలంలో ఉన్నారో, ఏ ఊరిలో ఉన్నారో వారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే వారితో కూడా నడిచినదిగా ఈ నక్షత్రం మనకు కనబడుతుంది. ఒకసారి వాక్యములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో చూసినట్లయితే 8:31 అతడు 31వ వచనంలో అతడు ఎవరైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపవలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుంటమని పిలుపును వేడుకొని. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, త్రోవను చూపిన నక్షత్రముగా మనకు కనబడుతూ ఉంది. త్రోవ లేకపోతే జ్ఞానమైన వారు ఎలాగైనా ప్రభు దగ్గరికి వెళతారు చెప్పండి? ఆ శిశువును చూడడానికి ఎలా వెళతారు? మనమే ఉన్నాం. ఈ యొక్క లక్ష్మీపురం నుంచి ఇక మన బంధువులు ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారనుకోండి, వారి ఇండ్లు, వారు ఉన్న స్థలం మనకు తెలియకపోతే ఏం చేస్తాం చెప్పండి? తెలుసుకొని వెళతాము. అలాగే ఏదో ఒక గుర్తు అడగమా చెప్పండి? మేము నిన్నటి గృహ దర్శనాల నిమిత్తమే బళ్ళారికి వెళ్ళాము. కొంతమంది కొత్తగా మనకు వస్తూ ఉన్నారన్నమాట. కోణాల్లో బైబిల్ మిషన్ మంత్రములకు కొంతమంది కొత్తగా వస్తూ ఉన్నారు దేవుని మందిరానికి. ఆదివారం వారు గృహ దర్శనాలకు మేము వస్తామనంటే వారు మా ఇంటికి కూడా రండయ్యా అని అన్నారు. మరి మేము వెళ్ళడానికి వారి ఇల్లు ఎక్కడ ఉందో, వారు ఏ యొక్క ప్రాంతంలో ఏ ఏరియాలో నివాసం చేస్తూ ఉన్నారో మాకు తెలియదు కనుక వారి యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వారికి ఫోన్ చేస్తే వారు ఫలానా ఊరికి రండి, ఫలానా యొక్క ప్రాంతానికి రండి, ఫలానా ఏరియాకి రండి అని చెప్పి మాకు తెలియజేస్తారు. అవునా కదా? అలాగున్నా ఈ జ్ఞానులైన వారికి ఫలానా ఊరిలో, ఫలానా దేశములో ప్రభువు జన్మించనబడే శుభవర్తమానమును వినగానే జ్ఞానులైన వారు వారికి ఉన్న సమస్తాన్ని కూడా తీసుకొని బయలుదేరిపోయారు. ఎక్కడికి? ప్రభువును చూడడానికి. వారికేమో త్రోవ తెలియదు, మార్గము తెలియదు. కానీ ఆకాశములో ఉన్న నక్షత్రము చేయుచున్న పనేమిటంటే జ్ఞానులైన వారికి
త్రోవను చూపినది. అటువలే దేవుని యొద్దకు వచ్చుటకు మనము కూడా అనేకులైన వారికి ఏం చేయాలి చెప్పండి? త్రోవను చూపించాలి, మార్గాన్ని. మీకు తెలిసిన వారు మీ బంధువుల్లో కొంతమంది మూర్ఖులుగా ఉంటారు, వేదనతో ఉంటారు, కష్టంతో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, లేనిపోని బాధలతో ఉంటారు, ఇరుకు కష్టాలతో ఉంటారు. నేను ముందు ఆంధ్ర నుంచి ఉత్తరం వచ్చింది, వారిది ఆంధ్ర అంటే రాజమండ్రి దగ్గర ఆ యొక్క ప్రాంతం అంతా. మా ఇంటి పక్కనే కొత్తగా ఆంధ్ర వారు ఉన్నారు. ఈ మధ్యన వారు ఆంధ్ర నుంచి కార్మికులు వారు ఉన్నారట. ఆ యొక్క కార్మికుల నుంచి వారి అక్కను చూడడానికి ఆమె వచ్చింది. ఆమె యొక్క జీవితంలో, ఆమె కుటుంబంలో, తన కుమారుల విషయంలో, ఆ యొక్క కోడల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు. నిజంగా ఎలాంటి పరిస్థితి అంటే విన్న మీరు కూడా ఆశ్చర్యమైపోతారు. ఆమె గర్భవతి కాదు, కానీ ఆ యొక్క చీకటి శోధన చేత భయంకరమైన రక్తస్రావంతో ఆ కుమార్తె దేవుని యొద్దకు నడిపింపబడింది. దురాత్మ వేదనతో, శోధనతో ఆ కుమార్తె దేవుని యొద్దకు నడిపింపబడింది. నిజంగా ఆ తల్లి నిన్నమందు 3 రోజుల నుంచి ఆ తల్లి అక్కడ ఉంది. 3 రోజు సాయంకాలం వచ్చేస్తుంది ఇంట్లోకి. నన్ను అయ్యగారిని కూర్చోబెట్టేస్తుంది. ఆమె సాక్ష్యం అంతా చెబుతుంది అనమాట. అయ్యగారు, ఇలాగ దేవుడు నాకు ఈ కార్యం జరిగించారు, నా కుటుంబంలో ఈ కార్యం జరిగించారు, ఈ నేను చేశారు, దేవుడు నాకు ఈ మార్గాన్ని ఇచ్చారని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే సాక్ష్యం చెబుతూ ఉందన్నమాట. ఎన్నో ఉన్నాయి అయ్యగారు. నేను ప్రార్థన చేస్తే కొంతమంది నా దగ్గరికి రోగులుగా ఉన్న వారు వస్తారు, కొంతమంది నా దగ్గరికి అనారోగ్యంతో ఉన్న వారు వస్తారు, కొంతమంది దురాత్మ పడిన వారు వస్తారు. అయ్యగారు ప్రార్థన చేయమంటారు, అమ్మగారు ప్రార్థన చేయండి అని అంటారు. అనగానే ఆమె ప్రార్థన చేయగానే వారిలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేసి, నేనే ఈ గర్భాన్ని ఇలా ఏమో వేధిస్తూ ఉన్నాను, ఏమన్నా నేను శ్రమ పెట్టుచున్నానని చెప్పి మాట్లాడుతుంది అయ్యగారు అని చెప్పిన నాకు సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ఏమన్నామమ్మా, మంచి పని చేస్తున్నావు, మంచి కార్యం చేస్తూ ఉన్నావు, ఇలాగ దేవుల్లో చక్కగా ఉన్నావు అంటే ఆమె మరొక మాట అంటుంది, ప్రభువు నాకు ఇచ్చిన యొక్క పని ఎంతో మందిని దేవుని సన్నిధిలోకి ఆమె నడిపించిందంటండి. యొక్క నక్షత్రం ఎలాగైతే జ్ఞానులైన వారిని దేవుని సన్నిధికి నడిపించిందో, నీ నా యొక్క బాధ్యత ఏమిటంటే ప్రభువులో వెలిగింపబడిన మనము, ప్రభువు మార్గమును ఎరిగిన మనము, ప్రభువు త్రోవలో నడుస్తూ ఉన్న మనము, ఈ జ్ఞానం నక్షత్రము జ్ఞానం ఎలాగైతే నడిపించిందో వెలిగింపబడిన మనము కూడా అనేకులను ఈ వెలుగులోనికి మనము కూడా నడిపించవలసిన వారమై ఉన్నాం కనుక ఈ యొక్క నక్షత్రము చేసిన పని వలె మనము కూడా అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే ఆ తల్లి దేవుని సన్నిధికి వారి బంధువులైన వారు చెప్పారట, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని, ఆమె బంధువులు చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి పనిని చేసింది, కానీ భాగం లేదు. ఎవరో చెప్పారట, ఇదిగో బైబిల్ విషయం గుర్తి శాలకు వెళ్ళగా ఆమెలో ఉన్న, ఆమె కోళ్ళలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయి చక్కగా 2 బిడ్డలు, కుమారుని దేవుడు ఇచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఓ మార్గము, దేవుని బిడ్డలమైన మనము ఓ మార్గాన్ని అనేకులకు చూపించే వారిగా ఉండాలి. మొదటిగా మరియ నుంచి మనము నేర్చుకున్నాము విధేయతను, యోసేపు నుండి నీతిని నేర్చుకున్నాము. అలాగే ఈ యొక్క గొర్రెల కాపల నుండి దేవుని సన్నిధికి ప్రతి పనిని కూడా మానుకొని దేవుని చూచులకు ఎలాగైతే వెళ్ళారో గొర్రెల కాపల్లో ఉన్న ఆ యొక్క పనిని మనము చూచాము. అలాగే నక్షత్రము చేసిన పనిని కూడా మనం విన్నాము. ఇక చివరిగా మనము చూసినట్లయితే జ్ఞానులైన వారిని చూస్తూ ఉన్నాము. జ్ఞానులనగా ఈ లోక శాస్త్రాలన్నింటినీ కూడా ఎరిగిన వారు, తెలిసిపోయిన వారిని జ్ఞానులు అంటారు. అవునా కాదా? కొంతమంది అంటుంటారు, పెద్దలైన వారు ఎక్కువ అంతరావాలంటూ ఉంటారు. కొందరిని వాడు మహాజ్ఞానిగా వాడుకోవడానికి వెళ్ళాలంటారు. అవునా కాదా? అది చాలా జ్ఞానవంతురాలు, దాని తోడుకి వెళ్ళొద్దు, నువ్వు గెలవలేవని చెప్పి కొంతమంది అంటుకుంటారు. కానీ జ్ఞానులను చెప్పి ఎవరినంటే సకల జ్ఞానములను చదివిన వారు, సకల శాస్త్రాలను చదివిన వారిని జ్ఞానులు అంటారు. అంతటి జ్ఞానము కలిగిన ఈ జ్ఞానులైన వారు చేసిన పని ఏంటంటే, మనం ఒకసారి
వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో మొదటి నుంచి కూడా ఉంది, కానీ మొదటి నుంచి చదువుతున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ కూడా కూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుడని వారిని అడిగినో, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యాలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలున్న ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా ప్రేమించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు కొనిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెద్దలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించి, వీరు జ్ఞానులను క్రీస్తు వద్దకు వచ్చారు. వీరి జ్ఞానము నిన్ను మనము చూసినట్లయితే వారి జ్ఞానము క్రీస్తు వద్దకు ఎలాగైతే వారిని నడిపించిందో, లేకపోతే కొంతమంది నా జ్ఞానము గొప్పది, నా తెలివి గొప్పది, నా వివేకము గొప్పదని చెప్పి కొంతమంది మేమే జ్ఞానులను చెప్పి గర్వముతో ఉంటారు. అవునా కదా? ఎప్పుడైతే నీ జ్ఞానము గొప్పదని నీవు అలా ఘనతగా ఫీల్ అవుతావో ఆ జ్ఞానము వ్యర్థమని వాక్యము చెబుతుంది. ఇక్కడ జ్ఞానులైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి జ్ఞానమును పక్కకు పెట్టి క్రీస్తు యొద్దకు ఎలాగైతే వారి జ్ఞానమును చూడకుండా క్రీస్తును చూడాలనబడే ఆశను కలిగి ఎలాగైతే వారు ఉన్నారో ఆ జ్ఞానమును బట్టి వారు దేవుని యొద్దకు నక్షత్రము ద్వారా నడిపింపబడ్డారు. అంతేకాకుండా ప్రభు ఇంటిలోనికి వెళ్ళిపోయి ఆ ప్రభువును ఆ శిశువును చూడగానే ఏమైపోతున్నారంటే చెప్పండి, అత్యానందభరితులై సంతోషించి ప్రభువునకు ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు కానుకలు కూడా జ్ఞానం వచ్చారు. ఏమని? బంగారమును బోలమును సామ్రాణిని ప్రభువునకు సమర్పణగా తెచ్చారు. బంగారము క్రీస్తు రాజులకు మనకు గుర్తుగా ఉన్నది, బోలము ఆయన శ్రమకు గుర్తుగా ఉన్నది, సామ్రాణి ఆయన ప్రధాన యాజకులని గుర్తుగా మనకు కనబడొచ్చు ఉన్నది. ఆ జ్ఞానమైన వారికి తెలిసిపోయిందనమాట ఆయన రాజుని, ఆయన మనుషుల నిమిత్తమై శ్రమపడతాడని, ఆయన యాజకునిగా పిలువబడతాడని చెప్పి ఆ జ్ఞానమైన వారికి, ఎందుకంటే సకల జ్ఞానం అంటే సకల శాస్త్రాలను చదివిన వారు కనుక ఆ శిశువును చూడగానే వారికి అనిపించింది కనుక వారు ఏం చేస్తూ ఉన్నారు, బంగారమును బోలమును సామ్రాణిని కానుకగా తీసుకొని వచ్చారు. విశ్వాసిగా ఉన్న నీవు ఈ జ్ఞానులవని నీ యొక్క జ్ఞానము క్రీస్తు యొద్దకు అనేకులను నడిపించేదిగా ఉండాలి. జ్ఞానమును బట్టి నా జ్ఞానము గొప్పది, నా తెలివి గొప్పది, నా వివేకము గొప్పదని గర్వింపక జ్ఞానుల వలె తగ్గించుకొని ప్రభు యొద్దకు మనము కూడా అనేకులను నడిపించడమే కాకుండా ప్రభువులకు ఎలాగైతే జ్ఞానమైన వారు కానుకలు సమర్పణ చేశారో, క్రిస్మస్ చేసుకుని వచ్చిన మనము కూడా ప్రభువులకు కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక.
జ్ఞానులైన వారి యొక్క పాత్ర నుండి మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రభువునకు ఇచ్చే మనస్సు మనము కలిగి ఉండాలి. ఎవరైతే ప్రభువునకు ఇస్తారో, ప్రభువునకు సమర్పణ చేస్తారో, ప్రభువునకు ఆరాధన చేస్తారో, నీ హృదయాన్ని ఆయనకిస్తారో, ఇదిగో ఈ క్రిస్మస్ మాసములో క్రిస్మస్ పాలు ఎవరైతే చేర్చుకుంటారో, మరియ చేర్చుకున్నది తన గర్భాన, మరియ చేర్చుకున్నది కనుక ధన్యుల వరుసలో ఆమె చేర్చబడింది. నేను నీ కుటుంబము ధన్యుల వరుసలో ఉండాలంటే, యోసేపు ఎలాగైతే నీతిగా బ్రతికి నీతిగా ఆ యొక్క శిశువును ఈ లోకానికి అందించుటకు తాను ఎలాగైతే ప్రయాసపడ్డాడో, నీవు నేను కూడా ప్రభువు నిమిత్తమై ప్రయాసపడే వారిగా ఉండాలి. ప్రభువు కొరకు ప్రయాసపడే వారికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. కానీ కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, అవమానములను బట్టి ప్రభువును దూషింపగా ప్రభువులో సాగిపోతే ఆయన యొక్క మహత్యమును చూచేవాడిగా ఉంటాం. కనుక మనము నేర్చుకునే యొక్క క్రిస్మస్ పాత్రల వలె అనేకులకు మనము కూడా మాదిరిగా కనబరచి క్రిస్మస్ ఆనందములు, సంతోషములు మనము అనుభవించాలని అటు ధన్యత భాగముల దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పాలి. దేవునికి స్తుతి